ఓకే, చూద్దాం ఇక్కడ ఆపర్చునిటీ. ఓకే 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 ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేశాను. సో ఇక్కడ రీజన్ ఏంటి, నేను సెల్కి ట్రేడ్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి, మార్కెట్ లోయర్ లో చేసింది. సో టార్గెట్ అయితే కింద ఉంది కాబట్టి అది మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది కనుక నేను సెల్కి అయితే ట్రేడ్ ప్లాన్ చేశాను. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ చేసినా బాగుంది, నో ప్రాబ్లం. నేను అనుకైతే మనకి ఇది సెల్లర్ క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వాలి. చూడండి ఇక్కడ నుంచి నేను 2 ట్రేడ్స్ సెల్కి తీసుకుంటున్నాను, ఇంకేం ఆలోచించకుండా సెల్కి తీసుకున్నాను. రీజన్ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ నేను చెప్తున్నాను లోయర్లో ఉంది, టార్గెట్ కింద ఉంది. సో ఇక్కడ నాకు సెల్లర్ రావాలి, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తీసుకున్నట్టయితే నాకు పోయేది. సో ట్రేడ్ విన్ అయ్యామని అనుకోకుండా మైనస్ అయింది, నో ప్రాబ్లం. కానీ ఇది ఇక్కడ మాత్రం ఇది సెల్లర్ క్యాండిల్ కానీ క్లోజ్ అవుతుంది. రీజన్ మనకి మార్కెట్ కింద ఉంది, సో టార్గెట్ కింద ఉంది, డౌన్ సైడ్ మార్కెట్ రావాలి. సో దాన్ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ అయితే సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. ఇది కూడా నేను యాక్చువల్గా బయ్యర్ పైకి వెళ్ళిన తర్వాత ట్రేడ్ పడ్డట్టయితే నాకు ఈ ట్రేడ్ కూడా విన్ అయ్యేది. సో కొంచెం లేట్. సో నెక్స్ట్ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను నెక్స్ట్ కూడా సెల్కి తీసుకోవడానికి నాకు ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, కొంచెం పైకి వెళ్ళినా నేను ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ. పైకి వెళ్ళాలి, మార్కెట్ పైకి వెళ్తే నాకు మంచి ట్రేడ్ ఉంది. పైకి వెళ్ళనిద్దాం. ఓకే, ఇది వెళ్ళే మూమెంట్ అయితే కనిపించట్లేదు, డౌన్ సైడ్ చూపిస్తుంది అది మూమెంట్. పైకి వెళ్ళే మూమెంట్ అయితే దాంట్లో లేదు, ఎందుకంటే యాక్చువల్గా మన ట్రెండ్ కూడా డౌన్ సైడ్ ఉంది. ఓకే, మన ట్రెండ్ కూడా డౌన్ సైడ్ ఉంది, లోయర్ లో చేసుకుంటే మార్కెట్ వస్తుంది, కింద ఉంది. సో ఇది మీ పాయింట్ని కనుక్కొని ఆ రీతిగా మీరు వెళ్తే ట్రేడ్స్ విన్ అవుతాయి. అలా కాకుండా మీరు ఈ టార్గెట్ లేకపోతే ట్రెండ్ ఏమీ పట్టించుకోకుండా వెళ్తే చూడండి, ఒకటి మైనస్ అయింది అయినా కూడా 2 ట్రేడ్స్ మనం విన్ అయ్యాం కదా. సో ఒకటి ఎంట్రీ పాయింట్ వల్ల లాస్ అయిపోయినా కూడా సో టార్గెట్ హిట్ అయింది. సో ఇక్కడ మనకు 5 సెకండ్స్ని బట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఓకే ఎందుకంటే దీంట్లో బయ్యర్ ఇంటెన్షన్ లేడు దాంట్లో, కానీ ట్రేడ్ చాలా కిందకి పడ్డది. ఆ ఎంట్రీ పాయింట్ దెబ్బ కొట్టచ్చు కానీ సెల్లర్సే వస్తారు, ఎందుకంటే బయ్యర్ అనేవాడు దీంట్లో లేడు, బయ్యర్ ఇంటెన్షన్ లేదు. ఓకే, చూసారా మనం 4 ట్రేడ్స్ తీసుకున్నాం, ఒకటి లాస్ అయింది, మిగతా మనకి విన్ అయింది, ఒకటి కూడా మన ఎంట్రీ పాయింట్. సో ఈ టైప్. సో మనకి జాగ్రత్తగా మనం ట్రేడ్స్ తీసుకుంటే ఒకటి మనకి ట్రెండ్ ఎటువైపు ఉంది చూడండి. ఇక్కడ కూడా నేను సెల్కి ఎందుకు చూశాను, టార్గెట్ ఇక్కడ హిట్ అయిపోయింది, ఇక్కడ బయ్యర్ ఇంటెన్షన్ కనపడతారేమో అని చూశాను, బయ్యర్ లేడు. పైనుంచి సెల్లర్ యొక్క ఇంటెన్షనే కనపడుతుంది, సెల్లర్ స్ట్రెంగ్తే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. సో విన్ అయింది, ఒక ట్రేడ్ పోయినా కూడా మనం 3 ట్రేడ్స్ విన్ అయిపోయాం కదా. ఓకే, కాబట్టి మనం జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోవాలి. చూడండి బ్యాక్ టు బ్యాక్ ఇచ్చింది, మనం వెయిట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ట్రేడ్స్ దొరుకుతాయి. అంటే మనం కొంచెం ఒక్కొక్క మార్కెట్లో వెయిట్ చేయాలి, దాని డైరెక్షన్ మనకి దొరికేంత వరకు వెయిట్ చేయాలి. అది ట్రెండ్ ఎటువైపు వెళ్తుందని మనకు ఒక కన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిందాక వెయిట్ చేస్తే మనకి మంచి ట్రేడ్స్ వెంటనే దొరుకుతాయి. ఆ వెయిట్ చేసిన పీరియడ్ ఇక్కడ త్వరగా దొరుకుతాయి. కాబట్టి తొందరపడొద్దు, నేర్చుకోకుండా ట్రేడ్ చేయొద్దు, అలవాటు లేకుండా ట్రేడ్స్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే దేనికైనా ప్రాక్టీస్ లేదా లెర్నింగ్.
ఈ రెండు లేని ఏది సక్సెస్ అవ్వదు. ప్రాక్టీస్, లెర్నింగ్, లెర్నింగ్, ప్రాక్టీస్, ఈ రెండు చేయండి. అమౌంట్, రియల్ అమౌంట్ మాత్రం పెట్టమాకండి. పెట్టి పోగొట్టుకొని ఎవడెవడనో బ్లేమ్ చేసుకున్నాను. మీరు నేర్చుకోలేదు, అది పొరపాటు మీది. నేర్చుకోండి. రూపాయి ఇన్వెస్ట్ చేయొద్దు. నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నా, మీరు రూపాయి ఇన్వెస్ట్ చేయొద్దు. చెయ్యమని మీకు ఎవరు సలహా కూడా ఇవ్వట్ల. కాకపోతే దాని వెనుకున్న లాజిక్స్, దాని వెనుకున్న సబ్జెక్టు నేర్చుకోండి. మీకు ఎక్కడైనా సరే ఎవరైనా మంచిగా నేర్పిస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకోండి. దాని మీద ఒక ప్రాక్టీస్ చేయండి. మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతే రియల్కి రండి. అప్పుడు దాకా డెమోలోనే ఉండండి. నో ప్రాబ్లం. నా ప్రతి వీడియోలో కూడా మీకు డెమో ఎందుకు చూపిస్తున్నానంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని కాదు. మీరు నేర్చుకోండి. నేర్చుకోవటం వరకే ఈ ఛానల్. ఓకే, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికో మీకు సిగ్నల్స్ ఇవ్వడానికో ఈ ఛానల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.